ఇంకా ఎడుకో ఫుల్ మెసేజ్ లైవ్ చాలా చాలా సంతోషం. మరి వేదిక మీద ఉన్న మహా అతిథులు, భగీరథులు, శ్రేయోభిలాషులు, స్వార్థలో మంచి అనుభవం కలిగిన మరి ఫాలోవర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఫాలోవర్స్ అంటే తెలుగు అర్థం ఏంటమ్మా? ఫాలోవర్స్ అయ్యా స్టార్ వార్స్ అంటారు. స్టార్ వార్స్ అంటే అది స్టార్ వార్స్ అంటే పండిన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు. అటువంటి స్టార్ వార్స్ లైక్ పృథ్వీరాజ్ అయ్య గారు, మరి రామదేవ్ అయ్య గారు, తర్వాత పుష్పలతమ్మ గారు, మన కృపవరం గారు, యూసఫ్ గారు, మరి యూసఫ్ గారు. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, బసవరాజు గురించి పెట్టండి, పక్కన పెట్టండి. రావు గారు ఏమో అమలాపురం, రామదేవ్ గారు ఏమో బెంగళూరు. వీరిద్దరికి ఎలా కలిసి? నిజం సార్, మీరెవరో నాకు తెలియదు సార్, నేనెవరో మీకు తెలియదమ్మా. కానీ మీరు, నేను, మనము ఎవరో అది తెలుసు. మనందరం పరిస్థితి ఏంటో తెలుసు, మనందరి జాతకాలు తెలుసు ఆయనకి. నీ తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే, నువ్వు మా పిల్లవాడికి కూడా తెలియదు, నువ్వు పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను. తల్లి నిన్ను చూసానంట దేవుడు. మనుషులకి రహస్యంగా ఉండొచ్చు, మనుషులకి ముఖం సాటయ్యచ్చు. దేవుడు సేవకపోతే అయ్యా గుడికి ఎందుకు రాలేదామంటే ఆ పని ఈ పని ఉందని చెప్పి దాటిపోవచ్చు. దాటిపోకేదో పాట మీకు వచ్చిందా? పాట నజరేతువాడా నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. ఒక గుడ్డివాడంటే మాకు మధ్యకి వచ్చారు అయ్యగారు కృపవరం గారి కాడికి. అంగవహీనులు సరిగ్గా కనబడదు, సరిగ్గా నడలేరు. కానీ అమలాపురం నుంచి వచ్చి ఇక్కడ స్టేజ్ మీద పాట పాడారు. ఎవరికి తెలుసది? అది మనుషుల గొప్ప కొరకు కాదు సార్, దేవుని మహిమ కొరకు. నిన్ను సృష్టించిన దేవుడిని నీవు నీ భార్య కనబడే స్మరించుకొను. ఎవరడాని ఎవరి కాలమందో అయితే చాలా మంది అది చదువుకుంటారు, కింద విడిచిపెడతారు. అక్కడే చెప్పాడు కదా, తిన్నాడు, తినమన్నాడు, తాగమన్నాడు, శుద్ధించమన్నాడు కదా అంటాడు. కానీ అయితే వీటి అన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును, జాగ్రత్త. హల్లెలూయా. మంచిదండి. మరి ఎంతసేపు వాక్యం వెళ్తుందో నాకు తెలియదు, ఎందుకంటే మాట్లాడేవాడు నేను కాదు, వాక్యము నాది కాదు. మీరందరూ ప్రార్థించండి, మీ ప్రార్థన బట్టి ఆధారపడి ఉంటారు. హల్లెలూయా. అయితే అయ్యగారికి మనకి ఎలా కలిసిందో రెండు మాటలు చెప్తాను. నేను అక్కడ చెప్పాను. ఏ ఊరండి అది? కోటలో చేతి కోటలో చెప్పాను. సంజీవరాయ పట్టు ఇక్కడ కూడా చెప్పకపోతే బాగోదని నేను అనుకుంటున్నాను. రెండు మాటలు చెప్తాను. 15 సంవత్సరాల క్రితం అయ్యగారు అమలాపురం వచ్చారు ఆ పెళ్లికి. జాగ్రత్తగా వెళ్ళాను సార్, అటు ఇటు మార్చకండి, ఎక్కడో మనసు పెట్టి రాకండి, ఎక్కడో మనసు పెట్టకండి, ఇక్కడే ఉంచండి.
అయ్యగారు నా ముందు వరుసలో కూర్చున్నారు, నేను వెనకాల వరుసలో కూర్చున్నాను. పెళ్ళి అయిపోయింది, ఎవరు మట్టుకాడు వెళ్ళిపోతున్నారు. అయ్యగారు నన్ను చూసి, అయ్యా మీరెవరని అడిగారు నన్ను. అయ్యగారు అలాగ అడగడంలో కారణం ఏంటంటే దేవుడు అయ్యగారితో మాట్లాడారు. అదే పరిశుద్ధాత్మ అంటే. చాలా మందికి తెలుద్దాం ఏంటి దేవుడు మాట్లాడాలంటే. దేవుడు మాట్లాడతాడు. ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఈనాడు నీవును ఈ స్వరము వినగా. ఎవరికి రావట్లేదు ఈ పాట. అప్పుడు పాట పాడితే ఎట్లు బళ్ళు ఆగిపోయి, ప్రాంతులు బళ్ళుతోలు కూడా ఆగిపోయేది ఈ పాట. ఈ సన్న స్వరమంతా నీవెప్పుడైనా, ఈ సన్న స్వరమంతా నీవెప్పుడైనా విన్నావా? ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే. ఎవరు పిలిచారండి? దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు. ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ యొక్క గొప్ప వరము. అయ్యగారు నాతో మాట్లాడి, అయ్యా ఎవరు మీరు ఏంటి విషయాలన్నీ అడిగిన తర్వాత అయ్యగారిని కూడా నేను అడిగాను. ఇది నేను చెప్పిన మాట 15 సంవత్సరాల క్రితం మాట అండి. ఇప్పటికీ కూడా అయ్యగారు మరి నేను అయ్యగారు ఏదో సమయంలో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటున్నాము. 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాను అయ్యగారిని కలవాలని. ప్రణాళిక ఇచ్చాను. అయ్యగారు ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. హల్లెలూయా. దావీదు అంటాడు, దేవా నా కాలగతులు, చెప్పండమ్మా, నా కాలగతులు నీ వర్షములో ఉన్నవి. అందుకనే నా ఇంటి దీపము నీవే అని తలచే, నా హృదయం నీ కొరకే పదిలపరచితే. నా ఇంటి దీపం నీవే అని తలచే, నా హృదయం నీ కొరకే పదిలపరచితే. ఆగిపోయిన నా ఆగిపోయిన నా వెలుగు దీపము వెలిగించును నీ ప్రేమతో. ప్రభువా వెలిగించును నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా ఎన్ని చిత్తమే ప్రభువా జరగది నీ చిత్తమే. హల్లెలూయా. కాబట్టి మనం ఏమి ఆలోచించినా ఏమి తలంచినా 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తే దేవుడు ఇప్పటికే మనందరినీ ఈ విధంగా సమకూర్చాడు. దేవుడు స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అదండి అయ్యగారికి మాకున్న ఆత్మీయ సంబంధము. ఎన్నాడెన్నడు మారనిది యేసుని ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేని నిజము. దీనిని అది హల్లెలూయా. అదే ఆ ప్రేమను బట్టి దేవుడు మమ్మల్ని ఇక్కడ రప్పించాడు. మరి అయ్యగారు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ఈ సంఘం నడిపిస్తున్న
సంఘ కాపరి అయిన బసవరాజు గారికి, మరి ఇప్పుడు వచ్చిన యూత్ వారికి, ప్రతి వారికి వచ్చిన మీ ప్రతి వారికి కూడా మహిపాల్ చెరువు దగ్గర నుంచి సంఘం తరఫున అందరికీ కూడా శుభాభివందనాలు, శుభాకాంక్షలు. వారు మీ యొక్క యోగక్షేమములు అడుగుతున్నారు. మరి వారి కొరకు మీరు ప్రార్థించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ప్రార్థన పరిస్థితులను, అది అలా చెప్పండి, ప్రార్థన పరిస్థితులను మార్చును. ఎటువంటి గడ్డు సమస్య అయినా సరే దేవుడు పరిష్కారం చేస్తాడు. ఇంతకీ సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? సమస్య ఎవరు సృష్టిస్తున్నారు చెప్పండి? దేవుడా మనమా? మనమే. కాబట్టి సమస్యలు సృష్టించింది మనం. పరిష్కారం చేయకపోతే దేవుడు మీద నిందేస్తాం. ఉద్యోగం లేకపోతే కష్టపడి చదవు, పరీక్ష పాస్ అవ్వకపోతే దేవుడి మీద నిందేస్తాం. అవునా కదండి? అవునా కదా సార్? ప్రతి వారం గుడికి రావు, దేవుడు నాకు ఏమి తెచ్చేది అంటాడు. అవునా కదా? అవునా కదా సార్? అవును. కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం చేయి దేవుడు మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి కూడా కృతజ్ఞత వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి వేళ, అన్ని సక్రమంగా దేవుడు జరిగించినట్లు మీ అందరికి కూడా ప్రార్థనలో కనిపెట్టుకుందాం. మరి ఒక విషయం మాత్రం మీకు చెప్తున్నాను, మన దేవుడు అన్యాయస్తుడు. మనం ఏమి విత్తుతామో, మనం ఒక నిందించేటప్పుడు మన పరిస్థితి ఏమో ఆలోచించుకోవాలి. ఒకవేళ ఇతరుని చూపితే, ఇతర మనుషులోకి ఏళ్ళు చూపితే 3 ఏళ్ళు నిన్ను చూపుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో ఈ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథం అంటే రామాయణం అంటే రాముడి గురించి చెప్పింది, భగవద్గీత అంటే భగవంతుడి గురించి చెప్పింది. పరిశుద్ధ గ్రంథం అంటే కేవలము పరిశుద్ధుని గూర్చి చెప్పండి. మన దేవుడు పరిశుద్ధుడు. ఆమేన్. దేవా కనబడుమా, ఓ దేవా మాట్లాడుమా, దేవా ఓ దేవా మాట్లాడుమా, పరిశుద్ధమే గుమా, ప్రభుని చూడాలేరా, పరిశుద్ధమే గుమా, ప్రభుని చూడాలేరా, పరిశుద్ధుడవై దేవుని పరిశుద్ధుడవై దేవుని దేవా కనబడుమా, ఓ దేవా మాట్లాడుమా. పరిశుద్ధుడు, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధుడి గురించి చెప్పింది ఏమిటంటే పరిశుద్ధ గ్రంథము. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దావీదు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున, జాగ్రత్తగా పెట్టుకోలేదు, మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసముల చోటున యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఇదే చాలా మీ బోధ. ప్రతిరోజు బైబిల్ చదవండి. బైబిల్ అంటే ఏంటి? ఇప్పుడు అర్థం ఉందనుకోండి, అర్థం చూస్తాం అనుకోమ్మా, అర్థం చూస్తే ఏం కనపడుతుంది? మన ఆకారం కనపడుతుంది, ఆకారం కనపడుతుంది, అలాగా ఉన్నాం, ఎలాగా ఉంది కలిగితే అంతే. మచ్చలు ఉంటే మచ్చలు కనపడుతుంది, కానీ అర్థం ఆ మచ్చల్ని తీసివేయలేదు, ఆ మచ్చల్ని పోగొట్టుకోలేదు. పరిశుద్ధ గ్రంథం అని అర్థం ఏం చేస్తారంటే ఈ లోపాలు చూపించడమే కాకుండా వాటిని సరిచేయుటకు మార్గాన్ని చూపుతుంది. అందుకనే రండి రండి
రండి యేసుని యొద్దకు యేసుని యొద్దకు ప్రయాసపడి ప్రభుని చెంతకు మరుగెడవే ప్రభుని చెంతకు మరుగెడవే హల్లెలూయా. ప్రభు పిలుస్తున్నాడండి, రండి యేసయ్య దగ్గరకు రండి. ఆయన దగ్గరికి వస్తే నీకు శాంతి ఉంటుంది, ఆయన దగ్గరికి వస్తే సమాధానం ఉంటుంది, ఆయన దగ్గర వస్తే సమస్తము నీకు కలుగుతుంది, మేలు కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కానీ దుష్టుల ఆలోచన ఏం అక్కర్లేదు సార్ బోధ, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు రాసిపట్టే. దుష్టుడు అంటే దేవుడికి వ్యతిరేకి, చెడ్డవాడు, దేవుడు అంటే కిట్టవాడు అంటే అది తెల్లొద్దు అంటున్నారు సార్. ఇప్పుడు ఎవడ డ్యూటీ ఆడి చేస్తుంటే, ఎవడ పని ఆడి చేసుకుంటే పోలీస్ స్టేషన్ అవసరం ఏంటి చెప్పండి నాకు. నువ్వు పక్కన పొలాయి దాన్ని దెబ్బలేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ ఎందుకు పిలుస్తాడు తండ్రి? వాడు బిందుకు నీళ్ళు ఇస్తున్నాడు, నీ బిందుని పట్టుకోవాలి కదా, ఇంకో బిందు ప్రయత్నం చేస్తే మిగతాడు ఏమైపోతాడు? ఇదే సార్ సమాధానం అంటేనే. నేను చెప్పేదంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక దుష్ట సాంగత్యము మంచి నడవడిని తెలుపును అంతే. వేళ ఆదివారం ఒక తల్లి గుడికి రాలేదనుకో, అమ్మ ఎందుకు రాలేదని అడిగితే ఏదో సాకు చెప్తుంది. రెండో రోజు రాలేదనుకో ఎక్కువ ఏదో చెప్తుంది. మనుషుల దగ్గర దావచ్చు కానీ దేవుని ఎదుట రహస్యం ఏమియో రాయలేవు. కాబట్టి దృష్టిలో ఆలోచన చొప్పున నడవక అంటే అర్థం ఏంటంటే చెడ్డవాడు ఉన్న దగ్గర కూర్చోవద్దని అది అర్థం. ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా దేవుడికి దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. ఖచ్చితంగా కలిసి వెళ్ళొద్దు. పడి మాది దుష్టుల ఆలోచన చొప్పున నడుగుతా పాపుల మార్గములో అదండి. అదమ్మా చిన్న బోధ చాలు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు బోధ అక్కలేదు చాలు. నువ్వు చెడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళకుండా కూర్చో, వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుడు నీ దగ్గరే ఉంటాడు తల్లి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని సన్నిధిలో యథార్థంగా జీవితే పరలోకం ఎక్కడో లేదు సార్, ఇక్కడికి ఎందుకు వస్తుందండి? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఏంటంటే పరిశుద్ధుడి గురించి చెప్తుంది. ఆ పరిశుద్ధుడు ఎవరంటే యేసుక్రీస్తు వాడు. నాలో దోషం ఉన్నదని మీలో ఎవడు నాలో పాపం అని చెప్పండి అయ్యా. వ్యభిచారంలో పట్టబడి స్త్రీ అట్టుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళందరూ రాళ్లు కొట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె రాళ్ల చేత కొట్టి చంపబడాలని యేసయ్య ఇసుక మీద ఏదో రాస్తుంటే యేసయ్య దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ. యేసయ్య ఏం మాట్లాడలేదు, ఏదో చెప్పుకోమన్నా చెప్పుకున్నారు. అయితే చివరికి ఆయన అన్నాడు మీలో అదండి యేసయ్య ప్రేమ. ఎవరు రాలేదు, రాళ్ళతో పట్టాలొచ్చి రాళ్ళన్నీ గుట్లగా పడిపోయాయి. నీ మీద ఎవడైనా అన్యాయం వస్తే వాడే ఒకరోజు అయ్యా నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను క్షమించేది చెప్పే రోజు దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవడైనా నిన్ను అన్యాయం అంటే ప్రార్థన చేయవాడి కొరకు ఆ అన్యాయం అన్నవాడే అయ్యా క్షమించి తండ్రి. ఈ సందర్భంలో విజయవాడ ఒక ఇశ్రాయేల్ గారి పాస్టర్ గారు ఉండేవారు. ఆయనకి ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఈయన స్వార్థ సేవ చేసి వస్తే ఈ అన్నదమ్ములు ముగ్గురు మరి సాయంత్రం ఈయన స్నానం చేస్తుంటే ఆ ఇద్దరు అన్నదమ్ములు అనేవారు అటువరే అన్నయ్య నువ్వు స్వార్థ చేస్తున్నాను, మరి పక్క ఇంత ఆయన ఇలా తిట్టాడు, పక్క ఇంత ఆయన కూతురు తిట్టాడు చెప్పువారు అంటే ఈయనేమో స్నానం చేస్తూ ఒరే తిడితే తిట్టుకోనే ఉండరా, యేసయ్యను కొట్టారా జనం. ఏమండి తిట్టే తిట్టుకోనండి, యేసయ్యను కొట్టారా జనం.
అలాగని మాటలు కోరుకుంటే ప్రొద్దుట ఈయన సువార్త వెళ్ళేటప్పుడు ఎవరైతే తిట్టారో వాళ్ళు వచ్చి కాడు మీద పడేవారట. ఉందా మనకి? ఉందా సార్? అసహనం ఉందా సార్? కాబట్టి ప్రభుత్వం ప్రియులారా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండి చోటున యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందపడువన ధన్యుడు. ఈ శరీరానికి ఏం కావాలండి? ఫుడ్ కావాలి. 6, 5, 7 ఏం కావాలి మనకి? బ్రేక్ఫాస్ట్ కావాలి, ఉప్మా కావాలి, ఇడ్లీ కావాలి. పొద్దుటే మేము బండి దిగిన వెంటనే అయ్యగారు వచ్చి అమ్మగారు మీరు హోటల్ తీసుకెళ్ళి టిఫిన్ పంపించమన్నారు. ఎందుకంటే ఈ శరీరానికి రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చారు, ఏదో తినాలని. శరీరానికి ఎంత ఆహారం అవసరమో ఈ ఆత్మ ఎదగడానికి కూడా ఆహారం, ఆత్మీయ ఆహారం అవసరము. అదే దేవుని వాక్యము. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. సుఖ సత్య పూర్ణుడా సత్య సంపూర్ణుడా ఆయన మనలను బ్రతికిస్తున్నాడు. దేవా నీ వాక్యము నా పాదములకు సరేండి. మరి ప్రభుత్వం క్రీడారా ఈ వాక్యము ధ్యానం చేసుకుంటూ ఈవేళ ఉదయకాలం తెచ్చి ఎంతమంది వాక్యం చదివారో చేతులు ఎంత దయచేసి ఏమన్నాయి చనిపోయిన పక్కన తెచ్చి చదువులేదు సచ్చి చెప్పండి. ఎంతమంది వాక్యం చదివారో చేసి బయలుదేరుతుంది? ఎవరో చదవలేదు. చదివారమ్మా చెప్పండి తల్లి. తెలుగు వచ్చినాడా కన్నడలో చెప్పండి. చదివారు తల్లి? చెయ్యి పైకెత్తు. చదవమన్నారు. ఇంకెవరు చదవాలి తల్లి? వాక్యం ఆహారము, ఆత్మీయ ఆహారము. ప్రాణమును తెప్పరిల్లా చేయదు. హల్లెలూయా. పెద్దవాడు వచ్చారు నా మాటలు వినేసి పాటలు పాడేసి ఆరాధన చేసి వెళ్ళడం కాదు సార్. ప్రతి నిత్యము మనం ఎదగడానికి, మన ఆత్మ దేవుళ్ళు వర్ధిల్లడానికి ఏం చేయాలంటే దినదినము చదవాలి, ప్రార్థన చేయాలి. చర్చికి వెళ్ళినప్పుడు సుంకరలా ప్రార్థన చేయాలి. ఏమండి ఆపదలో ఉన్నప్పుడు యోగాలో ప్రార్థన చేయాలి. సంతానం లేనప్పుడు హన్నాలో ప్రార్థన చేయాలి. ఏమండి మరి చివరకు ప్రతిదినము యేసు ప్రభువు ఎలా ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులో నీ యొద్దకు వచ్చును. కాబట్టి ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యము. ఇదండి ఇంట్రడక్షన్ అనమాట అండి. ఇంకా వాక్యం చెప్పలేదు. అయితే ఇంకొక అవకాశం కొడుతాను ఎవరికోకండి అమ్మ ఇది. కాబట్టి ప్రతిరోజు మనం ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, బైబిల్ చదవాలి, ప్రభు సన్నిధిలో కష్టాలు చెప్పుకోవాలి. ప్రభు తప్పగా ప్రార్థన ఆలకించే దేవుడు. ఏదో ఆరాధన చేసి వెళ్ళిపోయా మళ్ళీ ఆదివారం వచ్చి బైబిల్ చదవడం కాదు. ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం ఉంటే ఆశీర్వాదం, ఐశ్వర్యము. చాలా మంది నేను గుడికి వెళ్తున్నాను సార్, వస్తున్నాను కన్నా దరిద్రం పోవట్లేదు అంటారు. దరిద్రం ఎలా పోదు సార్? వాక్యంలో నీ దశమ భాగం దేవునికి సమర్పణ. చాలా మంది మా ఇక్కడ ఎలా మంది తెలియదు, మా సంఘాల్లో కూడా దశమ భాగం గురించి చెప్తే కోపాలు వచ్చేస్తాయి వాళ్ళు. నేను ఎందుకంటే దరిద్రం పోవాలంటే మీ ఎదురు నిలబడ్డా. నేను గొప్ప చెప్పడం కాదు. ఒకప్పుడు ఉద్యోగం వెళ్ళకూడదు, చాలా పేద పరిస్థితులు అండి. ఒకే చొక్కా ఒకే ప్యాంట్ కొడుకుని కాలేజీకి వెళ్ళి ఉతుక్కుని మళ్ళా 2వ రోజుని దాన్ని ఇస్త్రీ చేసుకుని వెళ్ళిన రోజులండి. అయ్యి చాలా పేద పరిస్థితులు అండి. 113, 7, 8 దాకా పెద్ద కుప్పల నుండి దీనులను పైకి లేపు
దేవుడు ఆయనే. దేవుడికి ఇచ్చి చూడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు వచ్చి 100 రూపాయలు వస్తే 10 రూపాయలు పక్కన పెట్టు, 90 రూపాయలే ఖర్చు పెట్టుకో. అలా చేసి చూడండి, దేవుడు తప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన దగ్గర పేదరికం లేదు. మన కొరకు ఆయన పేదవాడు అయ్యాడు. ఏమయ్యాడండి? ఇప్పుడు యేసయ్య మనకేం చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు? ప్రాణం పెట్టాడండి. గట్టిగా చెప్పండి. ప్రాణం పెట్టింది యేసయ్య. నీకు పోటీ పెట్టలేడా తల్లి? చెప్పండి, మనం ఆలోచించుకోండి. ప్రాణం ఇచ్చింది యేసయ్య, పోటీ పెట్టలేడా? పెట్టలేడా? అయ్యారా? మనం అడగట్లేదు, మనం ఆయన నీవు కోరడం లేదు. అందుకని మీ చింత యావత్తు నా మీద వేయుడే. ఆకాశ పక్షులను చూడండి, అవి పోయవు, అది వాటి ఆకలి ఎరిగిన దేవుడు మిమ్మల్ని పోషించుడా. రాజు పిల్ల పక్షులు పోషిస్తున్నాడు, జంతువులు పోషిస్తున్నాడు. అన్నిటికంటే తన స్వహస్తంతో చేసిన నిన్ను నన్ను కూడా ఆయన పోషించడా తల్లి? పోషించదమ్మా, పోషిస్తాడు. నా దేవుడు నన్ను పోషించేది గురించే మనం ఈ స్థితిలో రాగలిగాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రభు నందు ప్రియులారా, ఏ విషయంలో ఎవరిని నమ్మొద్దు. దేవుని వైపే భారం వేయండి. ఆయన వాక్యం చదవండి. ఆయన సన్నిధిలో ప్రతిదినం ప్రార్థన చేయండి. ప్రతి సమస్య ఆయనకు చెప్పుకోండి. సమస్యలు పరిష్కరించే దేవుడు ఆయన. మౌనంగా ఉండే దేవుడు కాదు. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతిదీ కూడా, ప్రతి వాక్యము కూడా మన ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగపడాలంటే వాక్యము ధ్యానం చేయాలి, వాక్యము చదవాలి.